హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ టీవీ హెల్త్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ లక్ష్మణ్ శ్రీనివాస్ గారు, డెంటల్ సర్జన్ అట్ ద ఓరల్ సొల్యూషన్స్, కేపీహెచ్పి కాలనీ, హుడా పార్క్ దగ్గర. వారితో మనం ఈరోజు మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను, చెప్పండి. సార్, డెంటల్ అనగానే అసలు మనం పళ్ళకి సంబంధించి చూసుకుంటే స్మైల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరికైనా ఒకరికి ఎప్పుడైనా పన్ను కనిపించకపోతే చాలా ఆడ్గా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఆ పన్ను కనపడకపోవడానికి రీజన్స్ ఏమేమి అయి ఉంటాయి? ఇప్పుడు సింపుల్, పన్ను లేదు అనడానికి రీజన్స్ అంటే అయితే అది పాడైపోయి దాని ట్రీట్మెంట్ కోసం మా దగ్గరికి వచ్చినప్పుడు అది తీసేయడం జరగచ్చు, ఆర్ ఎల్స్ అది పాడైపోయి దాని అంతటా అది పడిపోవడం అనేది కూడా జరగచ్చు. సో మేము ఎక్స్ట్రాక్ట్ చేసే దాంట్లో ఫ్యూ రీజన్స్ ఉంటాయి. లైక్ అది డీప్గా కెరీస్ వచ్చి టోటల్ గ్రాస్లీ డికేడ్ అయిపోతే మేము అది రూట్ కెనాల్ చేయలేని పరిస్థితుల్లో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. కొంతమంది పేషెంట్స్ ఏంటంటే ఇలా గ్రాస్లీ డికేడ్ అయిన తర్వాత కూడా మా దగ్గరికి రారు, అది అలాగే వదిలేస్తారు. అప్పుడు ఏం జరుగుతుందంటే ముక్కలు ముక్కలుగా విరిగిపోయి పై పోర్షన్ అనేది పోతుంది. సో లోపల పోర్షన్ ఒకటే ఉంటుంది. అప్పుడు మనకి పైన కనిపించేది లేనప్పుడు పన్ను లేనట్టే. సో అదొక సిచ్యువేషన్ ఉంటుంది. లేదు అంటే పెరిడాంటల్ డిసీజ్ అంటారు. సో పెరిడాంటల్ డిసీజ్ అంటే ఏంటంటే మనము ఓరల్ హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేయక క్యాల్కులస్ అనేది డీప్ పాకెట్స్కి వెళ్ళిపోయి పాకెట్ పెద్దది చేసి గమ్స్ అనేది లూజ్ చేస్తుంది. గమ్స్ లూజ్ అయ్యేసరికి ఆ పంటికి ఉండాల్సిన పట్టు లేక అది పడిపోవడం అనేది జరుగుతుంది. సో పన్ను అక్కడ కనిపించట్లేదంటే వీటి వల్లనే కనిపించదు. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది సార్. మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆఫ్టర్ 60 ఆర్సో ఎప్పుడైనా పళ్ళు అనేవి ఊడిపోతూ ఉంటాయి. వీళ్ళకి మళ్ళీ పళ్ళు రీప్లేస్ చేయొచ్చు అంటారా? మీరు అన్నట్టుగా స్ట్రెంగ్త్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది కూడా మీరు చెక్ చేసి చెప్తారా? షూర్ అండి. అంటే మీరు అన్నట్టుగా ఏజ్డ్ పర్సన్స్లో పళ్ళు ఊడిపోవడం అనేదే కాకుండా ఇంకొక కామన్ ప్రాబ్లం ఏంటంటే బోన్ రెసిషన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం వాళ్ళకి పళ్ళు రిప్లేస్ చేయొచ్చా చేయకూడదా అనేది క్వశ్చన్ రేజ్ చేసే ముందు నేను వాళ్ళ బోన్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది అనేది నేను చూసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ బోన్ నాకు సపోర్ట్ ఇస్తుందా లేదా, అండ్ ఆల్సో అదర్ మెడికల్ కండిషన్స్, వాళ్ళ డయాబెటికా, హైపర్టెన్సివా, ఇంకేమన్నా మెడికల్ కండిషన్స్ ఉన్నాయా, దీన్ని బట్టి కూడా నేను ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేయాల్సి వస్తుంది. సో నార్మల్గా ఈ ఓల్డ్ పీపుల్ కాకుండా మనం టాపిక్లోకి వస్తే, అసలు పన్ను లేనప్పుడు రకరకాల రీజన్స్ చెప్పారు. ఊడిపోయి ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు అనేసి. సో అట్లాంటి టైంలో మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా రీప్లేస్ చేస్తారు సార్ ఆ పంటిని? యాక్చువల్గా దానికి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి పేషెంట్స్కి. వాళ్ళ ఎఫోర్డబిలిటీ బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటారు. దాంట్లో ఫస్ట్ ట్రీట్మెంట్ పన్ను టోటల్గా లేదు అని అనుకున్నప్పుడు దాని పక్క పన్నుల సపోర్ట్ తీసుకొని దీనికి కూడా డిపెండ్స్ ఆన్ ద కండిషన్ రూట్ కెనాల్ చేసి కానీ, వితౌట్ రూట్ కెనాల్ వైటల్ కటింగ్ అంటారు, అది చేసి కానీ మనం ఒక బ్రిడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ బ్రిడ్జ్ ఇచ్చినప్పుడు ఆ క్యాప్ ఏదైతే ఉందో అది మనం పంటి కలర్కి మ్యాచ్ అయ్యేలాగా షేడ్ చూసుకొని పెడతాం. కాబట్టి యువర్ స్మైల్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ దట్ మచ్ అనమాట. ఇది కాకుండా నాకు వేరే టీత్ ఎఫెక్ట్ అవ్వడం ఎందుకు, అవి న్యాచురల్గా ఉన్నాయి, స్ట్రెంగ్త్ బాగానే ఉంది, అవి బాగున్నప్పుడు వాటిని ఇది చేయడం ఎందుకు అని అనుకున్నప్పుడు వీ కెన్ గో ఫర్ ఎన్ ఇంప్లాంట్. ఇంప్లాంట్ అంటే బోన్లోకి ఒక స్క్రూ వేస్తాము. ఆ స్క్రూ మీద మనం ఒక ఆర్టిఫిషియల్ క్రౌన్ అనేది పెడతామన్నమాట. సో అలా ఇది చేయడం, ఇది ద బెస్ట్ ట్రీట్మెంట్. బట్ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి చాలామంది ప్రిఫర్ చేయరు, బ్రిడ్జ్కి వెళ్తారు. ఇప్పుడు ఈ రెండు ఏమైనాయి అంటే ఫిక్స్డ్, ఇంకా మీకు పర్మనెంట్గా ఆ క్యాప్ అనేది అక్కడే ఉంటుంది, మీరు ఏమీ చేయక్కర్లేదు, నార్మల్గా బ్రష్ చేసుకోవడము, నార్మల్గానే తినడం అన్నీ చేయొచ్చు. బట్ ఇది కాకుండా రిమూవబుల్ పార్షల్ డెంచర్ కానీ, రిమూవబుల్ డెంచర్ కానీ అంటారు. సో కంప్లీట్ డెంచర్ కానీ అది ఏంటంటే తీసి పెట్టుకోవడం అనేది చేస్తుంటారు అనమాట. మనకి కామన్గా వాడే భాషలో చెప్పాలంటే టీత్ సెట్ అది. సో అది పళ్ళ సెట్ అనేది మొత్తం అన్ని పళ్ళకే కాకుండా కొన్ని పళ్ళు మిస్ అయినప్పుడు కూడా మనం చేసుకోవచ్చు. ఒక 2-3 టీత్ లేవు అన్నప్పుడు మనం అక్కడ అది కూడా పెట్టచ్చు అనమాట. కాకపోతే అది ప్రతిసారి తీసి వాష్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవడం అనేది చేయాల్సి ఉంటుంది.
మీరు అన్న దాంట్లో ఇందాక పర్మనెంట్ అని అన్నారు కదా సార్, ఇది పర్మనెంట్గా ఉండొచ్చు. పర్మనెంట్ అని అంటే ఇప్పుడు కొన్ని మనకు సర్జరీస్ టైంలో అడుగుతూ ఉంటారు, మీకు పెట్టారా, పన్ను పెట్టారా అని. ఆ టైంలో ఇవేమి ఎఫెక్ట్ చేయవు అంటారా? అంటే ఏ కైండ్ ఆఫ్ సర్జరీస్ అడుగుతున్నారు మీరు? జనరల్ సర్జరీసా లేకపోతే నార్మల్ సర్జరీస్కి మామూలుగా మీకు ఏదన్నా పళ్ళు పెట్టారా, ఏదన్నా సర్జరీ అయిందా అని అంటారు. సో పర్మనెంట్ అంటే ఇది కంప్లీట్గా ఉంటుందా, లేకపోతే మిడిల్లో ఊడిపోయే ఛాన్స్ ఉంటుందా, ఎలా అంటారు? యాక్చువల్గా దీనికి ఈ క్యాప్ పెట్టడానికి మెడికల్ కండిషన్స్కి ఏం సంబంధం ఉండదండి. సో మెడికల్ సర్జరీస్లో ఒకవేళ అడిగినా కూడా అది నథింగ్ మచ్ టు రిలేట్. వాళ్ళు అడుగుతారు, వాళ్ళ రీజన్స్ ఉంటాయి, సో వాళ్ళకి చెప్పొచ్చు కానీ బట్ నథింగ్ మచ్ టు రిలేట్. పెట్టుడు పళ్ళు అయితేనే చెప్పాల్సి ఉంటుందంటారా? లేదు మామూలుగా తీసేస్తూ ఉంటారు కదా. సో ఆ పన్ను ఊడిపోవడం అనేది జరుగుతుందండి, నాట్ ఇన్ ఆల్ కేసెస్. బట్ ఏంటంటే కొన్ని కేసెస్లో మనము క్యాప్ అనేది పెట్టినప్పుడు మనం పేషెంట్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. లైక్ గట్టివి నాన్ వెజ్ అది తిన్నప్పుడు బోన్స్ అవి అటు సైడ్ నుంచి తినకూడదు, ఆ క్యాప్ మీద నుంచి తినకూడదు. ఆర్ ఎల్స్ స్టిక్కీ ఫుడ్ ఉంటుంది, చూయింగ్ గమ్స్ కానీ ఇంకేదన్నా స్టిక్కీ కైండ్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నప్పుడు అది అటు సైడ్ నుంచి తినకూడదు అని చెప్పేసి మనం పేషెంట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. బట్ ఏంటంటే పేషెంట్స్ కొంతమంది ఫాలో అవుతారు, కొంతమంది అవ్వరు. సో అలాంటి అవ్వని పరిస్థితుల్లో అవి ఊడిపోవడం అనేది జరుగుతుంది. అండ్ ఇన్ సమ్ కేసెస్ డయాబెటిక్ పేషెంట్స్లో అది కొంచెం వాళ్ళ బాడీ నేచర్ బట్టి అది ఊడిపోవడం అనేది జరుగుతుంది. బట్ నాట్ అన్ ఇష్యూ. ఆ క్యాప్ యాజ్ ఇట్ ఈస్ తీసుకొస్తే మనం అదే రీప్లేస్ చేయొచ్చు. లేదు అనుకుంటే మళ్ళీ ఇంప్రెషన్ తీసుకొని వేరే క్యాప్ రిపేర్ చేసుకొని అయినా చేయొచ్చు. ఓకే సార్. ఇన్ఫెక్షన్ వల్ల కనుక ఒకవేళ ఊడిపోయి ఉంటే ఇన్ఫెక్షన్ తగ్గేదాకా ఆగాల, లేకపోతే పెట్టచ్చు అంటారా? ఆగాలి. ఇన్ఫెక్షన్ అంటే నాట్ ఇన్ఫెక్షన్ అండి. ఇప్పుడు నేను చెప్పిన రీజన్ ఏంటంటే డయాబెటిక్లో అది ఇన్ఫెక్షన్ కాదు రీజన్. యాక్చువల్గా డయాబెటిక్ పేషెంట్స్కి ఒక నేచర్ ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా, పెరిడాంటల్ డిసీజ్ అని చెప్పేసి, గమ్ రిసైడ్ అవ్వడము, గమ్స్ లూజ్ అవ్వడము, ఇవి అనేది డయాబెటిక్ పేషెంట్స్లో కొంచెం కామన్గా జరుగుతుంది. అలా గమ్స్ అవి లూజ్ అయినప్పుడు దీని రిటెన్షన్ ఏమన్నా పోయి ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఈజ్ నాట్ దట్ మచ్ ఇంటూ ఇన్ఫెక్షన్ వల్ల క్యాప్ ఊడిపోవడం అనేది జరగదు, బట్ పెయిన్ అనేది మళ్ళీ రావడం అలా జరుగుతుంది. సో అప్పుడు క్యాప్ మనమే తీయాల్సి వస్తుంది. ఓకే. సో అపార్ట్ ఫ్రమ్ ఓల్డ్ ఏజ్ పీపుల్, నార్మల్ పీపుల్కి ఊడిపోకుండా ఉండాలంటే ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలంటారు? టీత్ అనేది ఊడిపోకూడదు అని అంటే ఆబ్వియస్గా మనం ఏదైనా సరే ఒకటే సొల్యూషన్, ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడం. సో బ్రష్ చేయడం రోజుకి 2 times, ఫ్లాసింగ్ చేయడం, మౌత్ వాష్ అది రెగ్యులర్గా యూజ్ చేయడం. వీటి వల్ల ఏంటంటే కేరీస్ అనేది డెవలప్ అవ్వకుండా ఉంటుంది. సో కేరీస్ అనేది డెవలప్ అవ్వకుండా ఉన్నప్పుడు మనకి ఏదైనా సరే డెంటల్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్. మీరు ఇచ్చిన ప్రివెంటివ్ మెజర్స్ మన ఆడియన్స్ పాటిస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.